నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. కోవా బన్ను ఇష్యూ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. అది మేడారం జాతరలో వలి అనేటువంటి ఒక వ్యక్తి ఆ కోవా బన్ను అమ్ముతున్నటువంటి చూసాం. దానిపైన అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళు అయితే జర్నలిస్టులు కాదు, ఏమీ కాదు, నాకు తెలిసి అక్కడ ఉన్నటువంటి ఒక యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళు ఎవరో ఉన్నారనుకుంటా. ఇది తీసి పక్కన పెడితే దీనికి సంబంధించి నారా లోకేష్ గారు కూడా స్పందించారు. వలి అనేటువంటి వ్యక్తికి నేను సపోర్ట్గా ఉంటానని చెప్పేసి అన్నారు. ఇది తీసి పక్కన పెట్టేద్దాం. వాస్తవానికి మేడారం జాతరకి సంబంధించి వచ్చిన వాళ్ళు కానీ నాకు తెలిసి ఎంతో 2 కోట్ల మంది వచ్చి ఉంటారని చెప్పి అంచనా. ఈ 2 కోట్ల మంది కోవా బన్ తిన్నారండి? లేదు, 2 కోట్ల మంది తినలేదు. ఓకే, తీసి పక్కన పెడితే కోవా బన్ కాస్ట్ ఎంత ఉంటుందంటే 10 రూపాయలు, నాకు తెలిసి 15 రూపాయల లోపు, సరే 20 రూపాయలు అనుకోండి, సరే పోనీ 20 రూపాయలు అనుకోండి. సో 2 కోట్ల మంది తినలేదు అలా అని చెప్పేసి దాని కాస్ట్ కూడా చూసుకుంటే 20 రూపాయల లోపలనే ఉంటుంది. ఇది తీసి పక్కన పెడితే కోవా బన్ ఖచ్చితంగా తినాలి అనేది ఏమైనా రూల్ ఉందండి? లేదుగా. కానీ తిరుమల వెళితే ఖచ్చితంగా లడ్డూ తీసుకెళ్ళని భక్తులు ఎవరైనా ఉంటారా? ఉండరు. సో కోవా బన్నుకు సంబంధించి ఎటువంటి సైంటిఫికల్గా కూడా ఈ కోవాలో ఈ కెమికల్స్ కలిసాయి, ఈ లప్సా లాంటి టాయిలెట్ క్లీనర్స్ ఏమైనా కలిపారని చెప్పి ఏమైనా దొరికాయండి సైంటిఫికల్గా? ఏమైనా టెస్ట్ పంపించారా? ఇప్పుడు చాలా క్లియర్గా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టు, ఎన్డీఆర్ఏ రిపోర్టు చెప్తున్నాయిగా క్లియర్గా. ఇప్పుడు లడ్డూలో ఇంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాస్తవానికి కోవా బన్ వర్సెస్ కల్తీని మనం చూడాల్సి వస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, మీరు చెప్పిన దాంట్లోనే సమాధానం చాలా క్లియర్గా ఉందండి. నేను అదే మొత్తుకుంటున్నాను. నేను అనేది ఏంటంటే కోవా బన్ను అది ఒక వ్యక్తి ఒక జాతర దగ్గర అమ్ముతున్నాడు, అది హిందువులను టార్గెట్ చేసి అమ్ముతున్నాడు, దాంట్లో కెమికల్ కలిపాడు, దాంట్లో కల్తీ కలిపాడు, నకిలీ బన్ను అమ్ముతున్నాడు అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి అభియోగం, ఆరోపణ ఏదో ఒకటి. కానీ అతను కల్తీ అమ్ముతున్నాడు అంటానికి ఎలాంటి ల్యాబ్ రిపోర్ట్స్ లేవు, లేదు ఫుడ్ సేఫ్టీ అధికారుల నివేదిక లేదు, ఏం లేదు కదా. కానీ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి కాని నెయ్యి, అదే కల్తీ నెయ్యి కాదండి, నకిలీ నెయ్యి, అసలు నెయ్యి కాదు, నెయ్యి కాదు. కల్తీ నెయ్యి అంటే ఏంది? నెయ్యిలో ఏదన్నా కలపటం. పాలలో నీళ్ళు పోతే కల్తీ పారంటారు, నెయ్యిలో ఏదన్నా కలిపితే కల్తీ నెయ్యి అంటారు. కానీ నెయ్యే కాదు, రసాయన మిశ్రమం, రసాయనాలతో ఒక పదార్థాన్ని తయారు చేసి దాన్ని నెయ్యిగా నమ్మించేసి దాదాపు 68 లక్షల కేజీల ఈ రసాయన మిశ్రమాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేసి, ఒకటి మన మనోభావాలతో ఆడుకున్నాడు, 2 మన ఆరోగ్యాలతో ఆడుకున్నాడు. 68 లక్షల కేజీల కెమికల్ మన బాడీలోకి పోయింది. ఇప్పుడు కోవా బన్ను మనం టేస్ట్ చేసే దాంట్లోనే నచ్చలేదు అనుకోండి, తీసి ఇసిరేస్తాం. కానీ తిరుమల లడ్డూని అలా చేస్తాం? మనం చేయం కదా. మనం తింటాము, 10 మందికి పంచి పెడతాము. అది కూడా చెప్పులు ఇడిసి కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా తింటాం, చాలా పవిత్రంగా చూస్తాం తిరుమల లడ్డూని. సో మనందరం కూడా ఇష్టంగా పవిత్రంగా చూసేటువంటి తిరుమల లడ్డూని దాంట్లో కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి కలిపి ఒక రసాయన మిశ్రమాన్ని కలిపి మనందరి బాడీలోకి పంపించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏది ఫుడ్ జిహాదీ? వలి చేసింది ఫుడ్ జిహాదీనా? జగన్మోహన్ రెడ్డి చేసింది ఫుడ్ జిహాదీనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరిగిందా? వలి వల్ల నష్టం జరిగిందా? వలి ఎంత సంపాదించి ఉంటాడండి మహా అంటే? కదా, ఓకే, అతని సంపాదన కోసం కల్తీ చేశాడు అనుకుంది. ఎగ్జాంపుల్, కోవా బన్ను 10 రూపాయలు 20 రూపాయలు అనుకోండి. రోజుకి అంటే ఆ రోజు మొత్తం ఒక 1000 బన్నులు అమ్మితే మహా అంటే 2000 వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నకిలీ నెయ్యితోటి దాదాపు 235 కోట్ల కుంభకోణాన్ని పాల్పడ్డాడు అని ఎవరు చెప్తున్నారు? మనం కాదు, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు షాషీట్లో పేర్కొన్న అంశం. అవును. ఆ నకిలీ అంటానికి కూడా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఆర్ఏ ల్యాబ్ రిపోర్ట్ ఉంది చాలా క్లియర్గా. అంటే ఇది నకిలీ కోవా బన్నో లేదా కల్తీ కోవా బన్ను అంటానికి ఆధారం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలిపింది నకిలీ నెయ్యి అంటానికి మాత్రం ఆధారాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు హిందువులుగా మనం దేని మీద మాట్లాడాలి? మన హిందువుల మీద దాడి చేసింది ఎవరు? మన మనోభావాలతోటి, మన ఆరోగ్యాలతోటి, మన దేవస్థానం మీద, మన సంస్కృతి మీద దాడి చేసింది ఎవరు? అందుకనేనేమో మనం గతంలో చూసాం, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని మేడం గారు స్వీకరించకుండా పక్కన పెట్టుకున్నారు కదా కచీపులో, మేడం భారతి గారు. ఇందుకేనేమో వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా, వాళ్ళకి తెలిసే జరిగింది కదా. పైగా అండి ఎంత దారుణం అంటే అండి, ఏదో ఇప్పుడు ఏమంటున్నారు, వలి తయారు చేసిన పాలకు వల్ల పాలు ఉన్నాయో లేవో అంటున్నారు. సరే, ఇది పాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయించినటువంటి నెయ్యికైతే పాలు వాడలేదు. అవును. పైగా 4 లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉన్నటువంటి సంస్థకే టెండర్ ఒప్పజెప్పాలని నిబంధన ఉంటే ఆ నిబంధన పక్కన పెట్టి మరి
ఆ నిబంధన ఎత్తివేసి మరి ఏఆర్ డైరీకి 10 రూపాయలు చెప్పారు, బోలేబాబా డైరీకి 10 రూపాయలు చెప్పారు. ఒకరు కాంట్రాక్టర్, ఇంకోరు సబ్ కాంట్రాక్టర్. అంటే నిజానికి బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీ మళ్ళీ ఒక బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీ కోసం నిబంధనలన్నీ పక్కన పెట్టేసి టెండర్ ఎందుకు అప్పచెప్పారు? అసలు ఆ నిబంధన ఎత్తేసేటప్పుడు సోయి ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలిగా. పాలు లేకుండా వాడు నెయ్యెట్టిస్తాడు, వాడి దగ్గర పాల సేకరణ లేదు కదా, వాడు నెయ్యెట్టి ఇవ్వగలడు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా. అంటే ముందు జరిగిన ఒప్పందమే, నువ్వు నకిలీ నెయ్యి పంపు, నువ్వు కెమికల్ పంపు, నేను యాక్సెప్ట్ చేస్తా, నన్ను ఇక్కడ తిరుమల లడ్డూని నేను కలుపుతా, భక్తులకి పంపిణీ చేస్తా అని ముందే కుంభకోణం జరిగినట్టు కాదా ఇది? ఖచ్చితంగా. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్ 22 రోజుల లోపలనే వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ చైర్మన్గా పెట్టారంటేనే ముందుగా ప్రణాళిక. వాస్తవానికి మనం కరెక్ట్గా చూసుకుంటే లిక్కర్ స్కామ్లో కూడా సేమ్ అదే. అంటే ముందే వీళ్ళు రావాలి, ఎవరినోని పెట్టాలి అని ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళని అక్కడ అపాయింట్మెంట్ చేసి దానికి పాలసీలు ఎలా మార్చాలో ముందే మాట్లాడుకొని వచ్చిన తర్వాత మేము రూల్స్ ప్రకారం చేసాం కదా అని చెప్పుకోవడానికి. అంటే రూల్స్ మార్చేది వీళ్ళే, మళ్ళీ రూల్స్ ప్రకారం చేసింది మేమని చెప్పడానికి వీళ్ళే అన్నట్టు మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. అది లిక్కర్ స్కామ్ కూడా అదే విధంగా చూస్తూ నేనేమంటానంటే అండి, ఏ వ్యక్తిని సమర్థించాలని నా ఉద్దేశం కాదు, ఏ వ్యక్తిని వ్యతిరేకించాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉండాలి కదా. నేను వలి చేసిన దాంట్లో తప్పుంటే, ఒకవేళ రేపు ల్యాబ్ రిపోర్ట్స్లో కానీ అతను చేసినటువంటి తప్పుని ఎత్తి చూపితే అతన్ని కూడా తప్పే అంట. కానీ అతను తప్పు చేసినట్టు ఇంతవరకు సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. అంటే నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వలి ఏదైతే ఉందో జిహాద్ ఏదో ఫుడ్ జిహాద్ ఏదో చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే దానివల్ల వలి చేయాలనుకున్న పాయింట్ ఏందని వీళ్ళు అర్థం? అంటే చంపాలనే ప్రయత్నమా, లేకపోతే ఏం చేయాలనే ప్రయత్నం? ఇప్పుడు వలి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయని మీ దగ్గర రిపోర్ట్ ఉంది? ఏమనుందా? ఎవరైనా చనిపోయారని రిపోర్ట్ ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని వల్ల కెమికల్స్ బాడీలోకి వెళ్ళాయి అనేటువంటి రిపోర్ట్ ఉంది కదా. పైగా సరే ఇది మతంతో కూడింది కాబట్టి నేను ఆ దేవస్థానం పాయింట్ చెప్పాను. మతాన్ని ఒక్కసారి పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకొక దాష్టికం గురించి కూడా మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యాన్ని సప్లై చేయించారు. నకిలీ బ్రాండెడ్ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు. మళ్ళీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఎవరో ప్రైవేటోడు లాభం కోసం అమ్మటం కాదు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కల్తీ మద్యాన్ని ఎక్కువ రేటుకి అమ్మారు. ఎక్కువ రేటు ఎందుకయ్యా అంటే జనం ఎక్కువ రేటు పెడితే తాగరు అని ఆయన చెప్పిన లాజిక్. కానీ ఎక్కువ రేటు పెట్టి మరీ తప్పుడు బ్రాండ్ని అమ్మారు. అమ్మటం ఫలితంగా దాదాపు ఒక 30,000 మంది చనిపోయారు, 70,000 మంది కిడ్నీలు లివర్లు పాడయ్యాయని సైంటిఫిక్ డేటా చెప్తా ఉంది. ఇప్పుడు కోవాబన్ వల్ల ఎంతమంది లివర్లు పాడయ్యాయి, ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయి అంటే ఏం రిపోర్ట్ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మినటువంటి మద్యం వల్ల లక్షలాది కుటుంబాలు రోడ్డును పడ్డాయి అనేటువంటి రిపోర్ట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంత తప్పు, ఇంతమందిని రోడ్డు పాలు చేస్తే దీని మీద మాట్లాడరా? అంటే హిందువుల మనోభావాలు కాడికే వచ్చినప్పుడు, మతం కాడికే వచ్చినప్పుడు దేవస్థానంలో చేసిన కల్తీ కనపడుతుంది, లేదు ప్రజల ప్రాణాల కాడికి వచ్చినప్పుడు నకిలీ మద్యం కనపడుతుంది. ఇంత కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటానికి భయపడుతున్నారే, కేవలం ఒక్క వలి మీద మాట్లాడుతున్నారే. అంటే పెద్దవాడికి ఒక చట్టం, చిన్నవాడికి ఒక చట్టమా? పెద్దవాడికి ఒక రూలు, చిన్నవాడికి ఒక రూలా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే గొడ్డలు వస్తుందని భయపడుతున్నారా? గొడ్డలు వస్తుంది, అది మన్ని నరికేస్తుంది, సొంత బాబాయినే వదలలేదని భయమా? ఫ్యాక్షనిజం వస్తుందని భయమా? భయపడితే మనం ఎప్పుడు కూడా బానిసలుగానే ఉంటాం. భయపడాల్సిన అవసరం లేదు. నోరెత్తండి, హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఇది. ఏకంగా దేవస్థానంలో దేవుడి ప్రసాదంలో కలిపేంత ధైర్యం చేశాడు. ఇక్కడ దేవుడి ప్రసాదం కాదండి, కోబన్ అనేది దేవుడి ప్రసాదం కాదు. అమ్ముకున్నాడు, కొనేవాడు కొంటాడు, కొన్నోడు కొండు. ఇష్టం ఉంటే తింటారు, లేదంటే లేదు. కానీ దేవుడి ప్రసాదం అంటే మనందరం ఇష్టంగా తీసుకుంటాం. తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా మస్ట్ అండ్ షుడ్ తిరుమల లడ్డూని స్వీకరిస్తారు కదా. మరి దాంట్లో కలిపితే అది కదా మన మనోభావాలతో ఆడుకోవటం, అది కదా మన ఆరోగ్యాలతో ఆడుకోవటం. పైగా ఇంకా కల్తీ మద్యం కూడా కనపడుతుంది కదా. ఈ నకిలీ మకిలీ అంటింది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. దీని మీద మాట్లాడరే. జగన్ చేసిన తప్పులతో పోలిస్తే వలి చేసిన తప్పెంత ఒక కల్తీ అయినప్పటికీ కూడా ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుందండి, కోట శ్రీనివాసరావు అంటాడు, నేను చేసిన తప్పుతో పోలిస్తే నీదేముంది రేరా అని. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కళ్ళ ముందు కనపడుతుంటే, దానివల్ల నష్టం కళ్ళ ముందు కనపడుతుంటే, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు కనపడుతుంటే, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం కనపడతా ఉంటే, తర్వాత మన మనోభావాలని కావాలని కించపరచడం కనపడతా ఉంటే దీని మీద ఎవరు మాట్లాడరా? ఎందుకు అంత భయం ఎందుకు? నేనేమంటానంటే అండి, జనం మాట్లాడకపోబట్టే కదా ఏకంగా మీడియా ప్రెస్ మీట్లో ఓపెన్గా ఒక పెద్ద దొంగతనాన్ని, ఏముంది అది చిన్న దొంగతనమేగా అంటాడు. ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం కాబట్టే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి 72,000 దొంగతనం చేసి పట్టుబడ్డాడు, అదే వ్యక్తి 40 కోట్లు ఏమో డబ్బులు
ఆ ఆస్తిని దేవుడికి అప్పచెప్పి రాజీ పడ్డాడు. 72,000 దొంగతనం చేసిన వ్యక్తి 40 కోట్లు దేవుడికి ఎట్టకట్టగలిగాడు అనేటువంటి పాయింట్ ఎవరికైనా రావాలిగా. ఇప్పుడు 40 కోట్లు ఉన్నవాడు 72,000 కోసం ఆశపడ్డు, దేవుడు సొమ్ముకాడు ఆశపడ్డు అనే డబ్బులు ఉంటే ఒకవేళ అసలు తిరుపతి దేవస్థానంలో ఒక చిన్న ఎంప్లాయ్కి 40 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకవేళ తాతలు తండ్రుల నుంచి వచ్చాయి అనుకుందాం. వస్తే దేవుడి కోసం సర్వీస్ కోసం జాబ్లో ఉంటాడు తప్ప దొంగతనాల కోసం ఉండడుగా అన్ని కోట్లు ఉన్నాడు. కానీ ఇప్పుడు 40 కోట్లు 50 కోట్లు మొత్తం దొంగ సొమ్ము అనుకోవాలి. ఇంత దొంగ సొమ్ము బట్టబయలైన తర్వాత కూడా ఆ దొంగతో రాజీ పట్టడం తప్పు ఏముంది అంటాడు, ఆ చిన్న దొంగతనం అంటాడు. ఇంత ఓపెన్గా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? తిరుమల లడ్డూలు రసాయన పదార్థాలు కలిపారు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం కల్తీ జరగలేదు, అది తప్పే జరగలేదని ఎలా బుకాయించగలుగుతున్నాడు? అంటే మన చేతకానితనం. స్వయాన వైవి సుబ్బారెడ్డి యాజ్ అ చైర్మన్ గా ఉన్నాయని అవును కల్తీ జరిగింది, అది నేను చెప్పడమే కాదు సిట్ రిపోర్ట్ లో కూడా చూపిస్తున్నారు కదా అని చెప్తున్నాడు. అంటే ఇంత స్పష్టంగా ఒప్పుకున్న తర్వాత కూడా మీరు అన్నట్టుగా సరైన స్పందన లేకపోవడం వల్ల వీళ్ళకి భయం లేదని చెప్పి అనుకోవాలా? వలి విషయంలో ఉన్న స్పందన జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లేకపోవటం వల్లే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనంతా భయపెట్టడం వల్లే, హిందువులు నోరెత్తకపోవటం వల్లే. నేను అంటాను, సమయం వచ్చింది నోరెత్తండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇంత నిస్సిగ్గుగా మన మనోభావాలను హట్ చేసి, మన ఆరోగ్యాలను పాడు చేయడానికి ప్రయత్నం చేసి, మన కుటుంబాలను ఛిద్రం చేసి, పైగా రోడ్డు మీదకి వచ్చి బుకాయిస్తూ ఇప్పటికీ రోడ్డు మీదకి వచ్చే ప్రాణాలు తీస్తూ ఉంటే ఇప్పటి కూడా మాట్లాడకపోతే మన గోతి మనం తవ్వుకున్నట్టే. ఇక రౌడీజానికి మనమే ఓపెన్గా సర్టిఫికేషన్ ఇచ్చినట్టే. అందుకని ఇప్పటికైనా నోరెత్తండి. మన హిందువుల మీద ఫుడ్ జిహాద్ చేసింది ఎవరు? ఇప్పుడు మీకు ఎవరు అనిపిస్తుంది? క్లియర్గా రిపోర్ట్లు చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి అని మీకు కనపడటం లేదా? మన మీద జిహాదీ ప్రకటించినటువంటి వ్యక్తిని మనం ఆహ్వానించాలా? అతను చేతులు ఒప్పుకుంటే రోడ్డు మీద తిరగాలా? రోడ్డు షోలు చేయాలా? రోడ్డు మీద ప్రజల ప్రాణాలు పోవాలా? ఇంకా అతను వచ్చి రోడ్డు మీద బుకాయించగలుగుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవాలా? సో ఇది మాట్లాడాల్సిన సమయం, అందరూ ప్రశ్నించాల్సిన సమయం నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ ఫుడ్ జిహాద్ని చేసింది వలి కన్నా అసలుకి ఎవరు అనేది చాలా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు. అటు ఓన్లీ తిరుమల లడ్డే కాదు, మీరు అన్నట్టు ఖచ్చితంగా కల్తీ మద్యం కావచ్చు, మిగతా అవన్నీ కూడా. సో వీటన్ని నుంచి ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.